హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం టుడే న్యూస్ యాక్చువల్గా మార్నింగే చేస్తుంటే ఈరోజు లేట్ అయింది. సో కమ్ టు ద పాయింట్. సండే న్యూస్ ఇది 7th January అంటే ఈరోజే న్యూస్కి సంబంధించి ఎకనామిక్స్ టైంలో. సో నేను మ్యాక్సిమం వచ్చేసి ఓన్లీ ఈ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వాటి గురించి డిస్కషన్ ఉంటుంది. ప్యూర్ పాలిటిక్స్ ఏదైతే ఉంటుందో వాటిని మనం డిస్కషన్ అనేది చేయము. అండ్ ఫస్ట్ ఇన్సైడర్ స్టోరీస్ ఏమున్నవి వాటికి సంబంధించి. అండ్ December 2023 స్పీక్స్ వాల్యూమ్ అబౌట్ ఎఫ్ఎంసీజీ డిమాండ్ రివైవల్. సో ఎఫ్ఎంసీజీకి డిమాండ్ అనేది ఇంక్రీజ్లో ఉంది. సో కాస్ట్ సేల్స్ వాల్యూమ్ గ్రోత్ హ్యావ్ బీన్ బెటర్ దెన్ వాల్యూ ఇన్ లాస్ట్ క్వార్టర్ డ్రివెన్ బై ప్రైస్ కట్స్. ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ గూడ్స్ ఏవైతే ఉంటావో కన్జ్యూమర్ గూడ్స్, వాటిని మనం ఎఫ్ఎంసీజీ అంటాము. వాటికి సంబంధించి సో జనవరిలో 3.3, ఏప్రిల్ జూన్లో 7.5 అండ్ జూలై సెప్టెంబర్లో 8.6. సో మొత్తానికి వాల్యూమ్ అనేది చాలా ఇంక్రీజింగ్ ట్రెండ్లోనే ఉంది. ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ డిమాండ్, రూరల్ సేల్స్ అండ్ ప్రైస్ కట్స్ బూస్టెడ్ వాల్యూమ్ గ్రోత్ ఓవర్ ఏ స్ట్రాంగ్ బ్రేస్ క్వార్టర్. అండ్ మూమెంటమ్ కుడ్ సస్టైన్ ఫర్ నెక్స్ట్ 2 quarters విత్ లీడ్ ఆన్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఎలక్షన్స్ ఇయర్. సో మనకి ఎఫ్ఎంసీజీలో ఇంకా ఇంక్రీజింగ్ ట్రెండ్లోనే ఉంటుందంట ఇంకొక 2 quartersకి సంబంధించి. సో ఎఫ్ఎంసీజీలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి, బెస్టే. 2 quarters వరకు మంచి బెనిఫిట్సే ఉంటాయని చెప్పడం జరుగుతుంది. అండ్ వాటి తర్వాత నెక్స్ట్ ఇండియా ఇన్కార్పొరేషన్ అక్వైర్స్ రైట్ ఎక్స్పెక్ట్ ఈ టు స్కేల్ న్యూ గ్రోత్. సో బుల్లిష్ అండ్ ఎక్సెస్ విత్ గ్లోబల్ ఎక్స్పీరియన్స్ హూ ఆర్ ఇంక్రీజింగ్లీ కీన్ టు హ్యావ్ ఇండియా ఆన్ దర్ రెజ్యూమ్. సో బుల్లిష్ అంటే మనకి ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉంది అని చెప్పడము. ఎవరైతే గుడ్ రిటర్న్స్ సెక్టార్స్ హైరింగ్ ఎక్స్పర్ట్స్, ఆటోమోటివ్ అండ్ ఈవీ, క్లీన్ ఎనర్జీ, సెమీ కండక్టర్, రోబోటిక్, ఏఐ, బ్యాంక్, మ్యానుఫ్యాక్చరింగ్, మెటల్స్ అండ్ మైనింగ్, ఫ్యాషన్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్, ఐటీ సర్వీసెస్. సో వీటిని ఎవరు డ్రైవింగ్ చేసేది? బాంబే కేపబిలిటీ ఇన్సెంటివ్ వాళ్ళు అండ్ ఫోకస్ ఆన్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, లీడర్షిప్ టు మేనేజ్ కాంప్లెక్సిటీ, R&Dకి సంబంధించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ AMD takes battle with Burman family. ED searches 9 RFL linked officers. So raids was connected with alleged diversion of over 2 crores by REL ex promoters related. So వాళ్ళు అమౌంట్ని 2 crores అమౌంట్ని డైవర్షన్ చేసినారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. అక్కడ వాళ్ళకి సర్చెస్ అనేది జరుగుతున్నాయి. ఈడీ అంటే మనకి ఎవరు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టివ్ వాళ్ళు. సో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, ఆర్ మనం స్టాక్ మార్కెట్ రిలేటెడ్ చూసుకుంటే AMI యాంటీ మనీ లాండరింగ్ యాక్ట్కి సంబంధించి పర్సన్స్. సో ఇన్ రెగ్యులేటరీ ఫైలింగ్, రిలీగర్ ఎంటర్ప్రైజెస్ సెడ్ రిలీగర్ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ మేడ్ ఏ రిక్వెస్ట్ టు ఈడీ టు ఎక్స్పీడియేట్ టు అ ప్రోబ్. అండ్ ఈ మనీ లాండరింగ్ యాక్ట్లో వీళ్ళకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ అనేది ఇక్కడ ఉంచుకోండి. మనీ లాండరింగ్ కేసు అనేది స్టార్ట్ అయింది వాళ్ళపైన. లుకింగ్ హాన్స్ ద బర్మన్ హ్యావ్ ఫైల్డ్ కంప్లైంట్ అగేనెస్ట్ RFL MD. సో అతని పైన MD పైన చేసినారు. ముంబై పోలీస్ వాళ్ళు చెక్ చేస్తున్నారు. ఇల్లీగల్ బెట్టింగ్ అండ్ మ్యాచింగ్. సో ఇక్కడ డర్టీ మనీని క్లీన్ మనీగా చేస్తామంట కదా. సో ఈ డర్టీ మనీ ఇక్కడ ఏముంది? IPL ఇల్లీగల్ మనీని బెట్టింగ్లో పెట్టడము, మ్యాచ్ ఫిక్సింగ్ చేయడము, అలిగేషన్ చేయడము, వీటిని చేసినారు. నెక్స్ట్ మోర్ కాస్ట్ బ్రింగింగ్ పర్సన్ విత్ డిజేబిలిటీస్ టు ఫోర్ ఆన్ హైరింగ్ ఫ్రంట్. సో ఫర్ ఇయర్స్ కంపెనీస్ హ్యావ్ బీన్ హైరింగ్ పీపుల్ విత్ డిజేబిలిటీస్, మోస్ట్లీ హ్యావింగ్ బ్యాక్ అండ్ రోల్స్. ద చేంజ్ విత్ మెనీ ఫర్మ్స్ రోల్స్. సమ్ ఫర్మ్స్ ఆర్ లుకింగ్ at రైజింగ్ their నెంబర్ బై 100% ఆర్ మోర్ ఫర్ ఫైనాన్షియల్ 2025. అండ్ అదర్ న్యూస్, ఆర్సిల్ బైస్ 1100 crores లోన్స్ ఫ్రమ్ RBL బంధన్ బ్యాంక్. సో బ్యాంక్ నుంచి లోన్స్ అనేది తీసుకున్నారు. అంటే ఇది సెక్యూరిటైజేషన్కి సంబంధించి రిలేటెడ్ సంబంధించి. నెక్స్ట్ స్పెషలైజ్డ్ స్కిల్స్ ఆర్ కిల్లింగ్ ఇట్. MBA ఇన్ లూజింగ్ హెడ్జ్ and winds of change. Average monthly jobs with MBA degree at entry and mid junior level falls 55% in 2023 for a year earlier. So startups, software products, consulting, BFSI, IT services ఎంత పర్సెంటేజ్ ఉందని చూస్తున్నారు. సో MBA వాళ్ళకి డిక్రీజింగ్ ట్రెండ్లో ఉంది. సో వై MBA డిగ్రీస్ ఎందుకు లాస్ అవుతున్నారు? మోర్ ఫోకస్ ఆన్ స్కిల్ బేస్డ్ హైరింగ్ పైన ఫోకసింగ్ చేస్తున్నారు. అండ్ కెరియర్ పాత్ ఫర్ జనరల్ మేనేజ్మెంట్ రోల్స్ బికమింగ్ ఫిజీ. సో MBA వాళ్ళంటే మ్యాక్సిమం మేనేజ్మెంట్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి అంత రోల్స్ ఏం లేవు. మోన్ స్కిల్ బేస్డ్ వాళ్ళనే హైరింగ్ అనేది చేస్తుంది ఎవరైతే కంపెనీస్ ఉంటారో వాళ్ళకి సంబంధించి. కంపెనీస్ మూవ్ టువర్డ్స్ బిల్డింగ్ టాలెంట్ విత్ ఇన్ ద సోర్సెస్. సో విత్ ఇన్ ద సోర్స్లో ఎవరైతే టాలెంటెడ్ పర్సన్ ఉన్నారో వాళ్ళపైన ఫోకసింగ్ అనేది చూస్తున్నారు. ప్యూర్ పాలిటిక్స్.
బంగ్లాదేశ్ ఓట్ మనకు సంబంధం లేదు. మోర్ మేడ్ ఇన్ ఇండియా కార్స్ హిట్ ద రోడ్స్ అబ్రాడ్ ఇన్ 2023. టొయోటో VW Hyundai see significant jump in exports. Maruti Suzuki touches a new high by shipping 261,700 passengers వెహికల్కి సంబంధించి. నెక్స్ట్ కాస్ ఆర్ ఆల్సో లుకింగ్ అట్ అండర్ గ్రేడ్స్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఎకనామిక్స్, కామర్స్, స్టాటిస్టిక్స్ ఫర్ ఎంట్రీ లెవెల్. సో వీళ్ళని ఎక్కువ స్పెషలైజేషన్ ఎందులో ఉన్న వాళ్ళని ఎకనామిక్స్, కామర్స్, స్టాటిస్టిక్స్ వాళ్ళకి ఎంట్రీ రోల్స్ అనేది మంచిగా ఉన్నవి హ్యాజ్ అండ్ డేట్కి చూసుకుంటే. నెక్స్ట్ పూర్ పాలిటిక్స్. సో పాలిటిక్స్ అనేది మనం డీల్ చేయం. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ బాటమ్ లైన్. ఎయిర్సెల్ బైస్ 1,100 crores loan from RBL Bandhan Bank. So small ticket loans. RBL Bank sell business loans portfolio 360 crores equating to less than 1% recovery. Bandhan Bank sells affordable home loans portfolio of 719 crores equating to 40% recovery. So both transactions వచ్చేసి లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ జరిగింది. ఈ ప్రాసెస్ని మనం ఏమంటాము, సెక్యూరిటైజేషన్ ప్రాసెస్ అంటాము. సో ఏవైతే అన్రికవర్డ్ ఉన్నావో వాటన్నిటిని ట్రాన్స్ఫర్ చేయడము, వాటిని ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడ మనకి 2 బేసెస్లో వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. 1 రికోర్స్ బేసెస్లో ఆర్ నాన్ రికోర్స్ బేసెస్లో. రికోర్స్ బేసెస్, నాన్ రికోర్స్ బేస్లో అంటే మనకి ఈ వాళ్ళకి ఎవరైతే ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళకి రిస్క్ అనేది ఉండదు. ఒకవేళ రికోర్స్ బేస్లో తీసుకుంటే మళ్ళీ రిస్క్ అనేది ఉంటుంది. ఎందుకు, ఆ హోమ్ లోన్స్ ఏవైతే సేల్ చేసినారో వాళ్ళు కస్టమర్స్ ఎవరైనా పే చేయకుంటే మళ్ళీ వీళ్ళ దగ్గరికే వస్తారు రికోర్స్ బోస్లో కానీ సేల్ చేస్తే. అది మెయిన్ ఇంపార్టెంట్. సో ఆల్ క్యాష్ డ్యూస్ బంధన్ బ్యాంక్ అనేది హోమ్ పోర్ట్ఫోలియో ఎంతైతే ఉందో వాటిని స్విస్ యాక్షన్స్లో సేల్ చేసినారు. నెక్స్ట్ గైడ్లైన్స్ ఆన్ గుడ్ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ఆర్ ఇష్యూడ్. ఇండియా ఇన్కార్పొరేషన్ బ్రింగ్స్ ఎంప్లాయీస్ విత్ డిజేబిలిటీ టు ద ఫోర్. సో గెట్టింగ్ మోర్ ఇన్క్లూజివ్. హూ ఈజ్ కమింగ్? సో India Incorporation is hiring with disability for customer facing roles, building infrastructure, placement of ramps, differently able friendly elevator, accessible parking, redesigning the workplace, etc. So India Incorporation is hiring people who ఎవరు చేస్తున్నారు అంటే వీళ్ళు ఇండిగో వాళ్ళు, జొమాటో, లెమన్ ట్రీ, పెప్, జీన్స్, KFC, JW, Marriott, Wow, Momo Foods, Shopper Stops. So what are they doing? Identifying the more customer facing roles for PWD. సో మోర్ కస్టమర్ ఫేసింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని హైరింగ్ అనేది జరుగుతుంది ఎక్కువ. నెక్స్ట్ నీడ్ అండ్ అపెక్స్ బాడీ ఫర్ టన్నెల్స్ టు ఇష్యూర్స్ కీ రిఫార్మ్స్. సో పిరియాడికల్ ఆడిట్స్ అనేది మ్యాండేటరీ చేయాలి టు చెక్ ద డిజైన్ అండ్ టన్నలింగ్ ప్రాక్టీసెస్, మానిటరింగ్ అండ్ సేఫ్టీ ఆస్పెక్ట్స్ కోసం అని వాళ్ళు చెప్పడం. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏముంది, DHC advisories Dilip Deshi buys duplex in Breach Candy for 85 crores. Winfast to build integrated EV facility in TN, invested $2 billion. Next DGCA asks airline to inspect MAX aircraft fleet. Next information, no EVA bill. ఇక్కడ వచ్చింది చూడండి, EVA bill related information. So no EVA bill sans EV invoice details from March 1st నుంచి ఆల్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి NIC ప్రొవైడ్ చేస్తున్నారు. ఆదిత్య LI రీచెస్ డెస్టినేషన్ సక్సెస్ఫుల్లీ, ఎంటర్స్ హోలో హార్బిట్. సో హోలో హార్బిట్కి ఎంటర్ అయిపోయింది. నెక్స్ట్ ఎకో ఎనేబుల్స్ యూనికామర్స్ ఫైల్స్ డ్రాఫ్ట్ డాక్యుమెంట్స్ ఫర్ IPO. సో వీళ్ళు IPOకి పోయే వాళ్ళు డ్రాఫ్ట్ డాక్యుమెంట్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఎవరైతే మనకి IPOకి పోయే ముందర కొన్ని డాక్యుమెంట్స్ని ప్రొవైడ్ చేస్తారో వాటిని మనం ఏమంటాము, రెడ్ హెయిరింగ్ ప్రాస్పెక్టస్ అంటాము. సో రెడ్ హెయిరింగ్ ప్రాస్పెక్టస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేసినారు ఈ కంపెనీ వాళ్ళకి సంబంధించి. సో వీళ్ళు IPOకి పోతున్నారు. ఐ థింక్ ఈ 9th నుంచి IPO స్టార్ట్ అవుతున్నాయి ఈ ఇయర్లో. ఫస్ట్ కంపెనీ వచ్చేసి జ్యోతి సంథింగ్ కంపెనీ ఏదో ఉంది, ఇంకొక కంపెనీ కూడా వచ్చింది. సో 9thకి మనం క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది చూసుకుందాం, ఎంత ప్రైస్ వచ్చింది, ఎంత రేంజ్ ప్రైస్ ఉంది, ఎంత లాట్ సైజ్ ఉంది, వాళ్ళ డీటెయిల్స్ సంబంధించి 9thకి స్టార్ట్ అవుతాయి IPOలో ఈ ఇయర్లో. అంతవరకు ప్రజెంట్ డేట్కి అయితే ఎవరు IPOకి అనేది లేరు. అండ్ వీళ్ళు ఫైల్ చేసినారు డ్రాఫ్ట్ డాక్యుమెంట్స్ని. నెక్స్ట్ అదానీ గ్రూప్ యాక్చువల్గా లాస్ట్ టైం వరకు రిలయన్స్ అంబానీ వాళ్ళు
ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఇప్పుడు అదాని గ్రూప్ వాళ్ళు వచ్చినారు. ఎందుకు అదాని గ్రూప్ వాళ్ళకి కేసు అనేది ఫేవరబుల్ వచ్చినందుకు. సో హౌ అదాని గ్రూప్ రెడ్యూస్డ్ లెవరేజ్ టు ఎమర్జ్ స్ట్రాంగ్ ఇన్ 12 months ఫాలోయింగ్ హిడెన్బర్గ్ అలిగేషన్స్. సో హిడెన్బర్గ్ అలిగేషన్కి సంబంధించి సుప్రీంకోర్టు అనేది అదాని గ్రూప్ వాళ్ళకి ఫేవరబుల్ ఇవ్వడం వల్ల అదాని గ్రూప్స్ వాళ్ళ షేర్ ప్రైస్ అనేది మంచి ఇంక్రీజ్ కావడం వల్ల అదాని గ్రూప్ అనేది యాజ్ అండ్ డేట్కి ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో వాజ్ హిడెన్బర్గ్ ఏ బెయిన్ ఆర్ బూన్ ఫర్ అదాని? నౌ అదాని ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన మార్కెట్ క్యాపిటల్ ఎట్టుంది చూసుకోండి. సో జనవరి 1 డిసెంబర్ 1 2023కి ముందు చేంజ్ ఓవర్ ఏం జరిగినవి అనేది చూసుకుంటే ఎంత ఉంది, ఎన్డీటీవీ వాళ్ళకి ఎంత ఉంది, అండ్ పబ్లిక్ ఇన్వెస్టర్స్కి సంబంధించి డీటెయిల్స్ ఏమున్నాయి, వాటికి సంబంధించి డీటెయిల్స్ని ప్రొవైడ్ చేసినారు. అండ్ ఇక్కడ అవర్ సెన్స్ హీ దట్ హిడెన్బర్గ్ సాగ్ as proved to be blessing is discovered from Adani Group has it aligned its corporate strategy with the larger shareholders' interest. The company has initiated several effective steps and worked on the profitability front, reduced leverage and pledged. So మొత్తం లివరేజ్ అనేది డిక్రీజ్ చేసుకున్నారు అనేది వాళ్ళకి సంబంధించి. అండ్ ద స్టీప్ కరెక్షన్ ఇన్ ద వాల్యుయేషన్ ఆఫ్ మెనీ అదాని గ్రూప్ stock post the Hindenburg report has made them more appealing to investors. So those who comprehended the infrastructure and its long-term potential will likely find Adani stocks and attractive investment related information. So ఆ కేస్ స్టడీకి మీకు తెలిస్తే ఇంకా క్లియర్ అర్థమవుతుంది. స్టిల్ నాట్ హిట్టింగ్ ద హై నోటెస్. ఇండియా లవ్స్ ఫర్ మ్యూజిక్ ఫెస్టివల్ ఇన్ గ్రోయింగ్ బట్ వై ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ దోస్ ఈవెంట్స్ టు మేక్ మనీ. అండ్ వీటికి సంబంధించి మ్యాక్సిమం ఈ కామెడీ రిలేటెడ్ స్కిట్స్, కామెడీ రిలేటింగ్ ప్రోగ్రామ్స్ అయితే కొంచెం ఉంటాయి, కానీ మ్యూజిక్ డ్యాన్స్కి కొంచెం తక్కువనే ఉంది. మల్టీవర్స్ ఆఫ్ ఫుడ్ ఫ్లూయెన్స్, డీప్ డివైన్కి సంబంధించి ఫుడ్ ఫ్లూయెన్సింగ్ మనకు సంబంధం లేదు. క్రూడ్ ట్రూత్, ఫోసిల్ ఫ్యూల్ విల్ కంటిన్యూ విత్ టు బి బిగ్ పవర్ source due to India growing energy needs. Next, ET prime related information. We do not an alternative to generate the required amount electricity and hence we will have dependent on coal. సో మనకి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసేంత లేదు కాబట్టి, ఎలక్ట్రిసిటీకి ఎంతైతే రిక్వైర్డ్ కావాల్సిన అంత లేదు కాబట్టి మనం కోల్ పైన ఎక్కువ డిపెండ్ అయినామనేది చెప్పడం అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది. నెక్స్ట్ సండే చార్టర్స్. ఇట్ ఈస్ ఆల్సో ప్రిటీ నిఫ్టీ ప్యాకింగ్ ఫ్రమ్ ద హెడ్స్ దట్ టఫ్ అప్ ద క్రోన్. సో ద నెట్ఫ్లిక్స్ సిరీస్ అబౌట్ ద వరల్డ్ మోస్ట్ ఫాలోడ్ డైస్ ఫంక్షనల్ ఫ్యామిలీ ఈజ్ వన్ ఆఫ్ ద satirist peer exercise in of our times. So serving far more useful to the institution of the British monarchy than an hagiography. So what hold up by the property? The gift bearing Christmas tree has a company. The tree motif is a universal symbol of genius, gift giving and wish fulfillment, and India art has its fair share of kalva prakvashi. ఆయమ చెప్పిందంట, మనకు సంబంధం లేదు, మనకు తెలియదు ఆమె. నెక్స్ట్, ఏ స్లో అండ్ క్విట్ ఇన్ యువర్ ఫేస్ రివాల్యూషన్ ఈజ్ ఆన్. సో యంగ్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఫైండింగ్ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పబ్లికలీ ఇన్ ఇండియా. సో అందరూ ఈజీ ఆఫ్ వే డూయింగ్ బిజినెస్ కోసమే ఎక్కువ చూస్తున్నారు. లెట్స్ టాక్ అబౌట్ మిక్కీ మౌస్ హారర్ ఫిలిమ్స్. సో మనకు సంబంధం లేదు. నెక్స్ట్, పర్సన్స్ ఇల్లిఫికేషన్ ఆఫ్ డిఫరెంట్ యాట్రిబ్యూట్స్ బికమ్ ఐ థింక్ విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ లెఫ్ట్. ఐ థింక్ ఇది రిలేటెడ్ స్కల్ప్చర్కి సంబంధించి. నెక్స్ట్, globalization our way to be clean energy leaders. A Japanese firm tested cow dung based rock fuel. India wake up smell the BS. No offense, I see that you are already breaking your new year resolution. So new year resolution పెట్టుకున్నారు, బ్రేక్ చేసినా అని అనుకుంటున్నాం. Looking at our fitness tracker, you have been walked 10,000 steps a day, and when you know the recommended ఈ స్టెప్స్, సో మీరు ఎక్కువ రికమెండ్ చేస్తుంటే మీరు తక్కువ చేస్తున్నారంట, మీ రిజల్యూషన్ని ఆల్రెడీ బ్రేక్ చేసినట్లు అని. సో మీ రిజల్యూషన్స్ ఏమున్నాయి ఈ 24కి అనేది ఎక్కడ చెప్పుకోవాలి అనేది వాళ్ళ యొక్క మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ వెన్ నాట్ ఇన్ రోమియో there may never be perpetual motion mission at India can build a perpetual AI mooning missions. So AI వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి. నెక్స్ట్, అరౌండ్ ద వరల్డ్ ఏం జరుగుతుంది? సో 75,000
$100,000 offered to resolve GM robo taxi probe. Next, గ్లోబల్ షిప్పర్ ఆఫ్ నోటీస్ ఫర్ రఫ్ షీస్. సో వాళ్ళ నోటీస్ అనేది రిసీవ్ చేసుకున్నారు. బిట్కాయిన్స్ ఈటీఎఫ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఇష్యూవర్స్ క్లియర్ మేజర్ హర్డిల్ ఆన్ పాత్ టు సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ నోట్స్. సో మనకి హర్డిల్ రేట్ అంటే ఏమంటే ఒక బెంచ్ మార్క్ రిటర్న్ అనేది మినిమం ఈ రిటర్న్ అనేది తీసుకొని రావాల్సి ఉంటుంది. సో ఇష్యూవర్స్ హెల్త్ డిస్కషన్ విత్ సెక్. సో దట్ ఈస్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ అఫీషియల్తో వాళ్ళు డిస్కషన్ అనేది పెట్టినారు అబౌట్ S1 ప్రాస్పెక్టర్ డాక్యుమెంట్కి సంబంధించి. మనకి ఆర్ఓసీలో డాక్యుమెంట్స్ ఎట్లయితే ఉన్నావో వీళ్ళకి సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్ ఇవి. ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అనేవాళ్ళు సబ్మిట్ చేయాలి అప్రూవల్ కోసం అనేది. సో అవైటింగ్ ఫర్ ద అప్రూవల్. ఇష్యూవర్ ఎవరైతే ఉంటారో ఎక్స్పెక్ట్ టు రిసీవ్ ఫైలింగ్ అప్రూవల్ ఆఫ్ S1 filing by late Tuesday or Wednesday. Some assets managers are expected to amend their filings to disclose the fees or identify the market makers of their ETFs, exchange traded funds. సో మల్టిపుల్ అసెట్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవాలి పర్మిషన్కి. ఎవరైతే లాంచ్ చేయాలనుకుంటారో బిట్కాయిన్స్ ఈటీఎఫ్కి సంబంధించి. బట్ ఈ SEC అనేది రిజెక్ట్ చేసింది కొంతమందిని. అండ్ SEC ఆర్గ్యూ ఏమంటే ప్రోడక్ట్ విల్ బి వల్నరబుల్ టు మార్కెట్ మ్యానిపులేషన్స్ అనేది. నెక్స్ట్ ఎ సోర్స్ at one of the issuers said that OT is likely to take place on Wednesday. Next, Japan earthquake day top 100 మిస్సింగ్. సో జపాన్లో అనేది ఎర్త్క్వేక్స్ వచ్చినాయి. సో 100% వాళ్ళు మిస్సింగ్ అవుతున్నారు. ఫేస్ ఆఫ్ బ్రిటన్ ఓవర్ సర్వేలెన్స్ టెక్నాలజీ. Next, Boeing 6 exemption for 737 MAX model for critical safety standard. So Boeing was working to fix the hazard on current MAX plans, said federal officials. So Alaska Airlines grounds Boeing 737 MAX 7 jets related information. And after that issue compensation. ఇక్కడ Goldman's see potential upside టు ఇట్స్ S&P 500 ఎర్నింగ్స్ ఫోర్కాస్ట్. S&P 500 అంటే మనకి NSE ఎట్లయితే ఉందో ఆర్ BSE ఎట్లయితే ఉందో అది S&P కూడా సేమ్ అట్లానే. సో గోల్డ్మ్యాన్స్ అంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో టాప్ 10 కంపెనీలో ఒక కంపెనీ. సో గోల్డ్మ్యాన్స్ అనేది పొటెన్షియల్ హాఫ్ సైడ్లో ఉంది. స్ట్రాటజీస్ హ్యావ్ ప్రిడిక్టెడ్ దట్ S&P 500 కంపెనీస్ ఎర్నింగ్ షేర్ విల్ రైజ్ టు 5% to $237. And a strong US economy is among factors that may help American corporate earnings. టాప్ కంపెనీలో ఇది ఒక కంపెనీ ఉంది, గోల్డ్మ్యాన్ సాక్స్ గ్రూప్ ఇన్కార్పొరేషన్ అనేది. సో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో టాప్ కంపెనీలో గోల్డ్మ్యాన్ సాక్స్ అనేది ఒకటి కంపెనీ. అండ్ నెక్స్ట్ ఫెస్టివ్ డిస్కౌంట్స్, షార్టేజ్ ఆఫ్ లోకల్ టాలెంట్స్. సో లోకల్ టాలెంట్స్ అనేది వాళ్ళు తక్కువ ఉన్నారనేది వాళ్ళు చెప్పడము. నెక్స్ట్ MBA supply outstripping demand. So with the supply of MBA talent outstripping demand, experts said that this coveted degree may not give any advantage in the job market. సో ఇప్పుడు ఇంతకుముందు మనకి డిగ్రీ ఎంతైతే వేస్ట్ అంటుండ్రో MBA కూడా ఇప్పుడు వేస్ట్ అని అంటున్నారు. బట్ ఏమంటే MBA సర్టిఫికేట్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, డిగ్రీ సర్టిఫికేట్ అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్. జాబ్స్ రావని డిగ్రీలు MBA చేయకుండా ఉండకండి. MBA డిగ్రీ సర్టిఫికేట్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. జాబ్స్ అనేది తర్వాత మీరు నేర్చుకునే కోర్సెస్ని బట్టి ఉంటాయి. సో అందరికీ కావాల్సినది స్కిల్ కోర్సెస్ కావాలి. సో మీరు స్కిల్ కోర్సెస్ అనేది నేర్చుకుంటే సరిపోతుంది. అలాంగ్ విత్ ఈ సర్టిఫికేట్స్లో ఓన్లీ స్కిల్ సర్టిఫికేట్స్ కోర్స్ ఉంటే మాత్రం మీకు జాబ్స్ రావడం కష్టమే. ఎందుకంటే ఇష్యూర్ మీన్స్ ద లెవెల్ ఆఫ్ ఓపెనర్స్ లెవెల్ కొంచెం టఫ్ అనేది ఉంది మార్కెట్లో. రెసిషన్ పీరియడ్స్ అనేది స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నవి. అండ్ ఆల్రెడీ ఐటీ కంపెనీస్లో రెసిషన్స్ అనేది స్టార్ట్ అయి ఉన్నాయి. సో ఈ సర్టిఫికేట్స్ ఉండాలి. అలాంగ్ విత్ మీకు టెక్నికల్ స్కిల్స్ అనేది ఉండాలి. సో టెక్నికల్ స్కిల్స్కి మీకు డిఫరెంట్ కోర్సెస్ ప్రొవైడ్ చేసే పర్సన్. బట్ ఈ MBA డిగ్రీ కావాలంటే మినిమం ఇయర్స్ అనేది కంపల్సరీ కావాలి. డిగ్రీ అనేది 3 years, MBA అనేది 2 years. సో ఈ 5 years సర్టిఫికేట్ అనేది మెయిన్ ఇంపార్టెంటే. ఓన్లీ 5 years సర్టిఫికేట్ చూసి జాబ్స్ ప్రొవైడ్ చేయరు. బట్ ఏదైతే మీరు 2 months 3 months సర్టిఫికేట్ కోర్స్ అయితే తీసుకుంటారో అవి ఈ యాడ్ అండ్ వాల్యూ చేస్తాయి. ఎవాల్యుయేటింగ్ న్యూ మార్కెట్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్ నాక్, స్మాల్ టౌన్స్ బిగ్ డ్రీమ్స్. సో ఏ BMW బైక్ అండ్ హౌస్ ఇన్ ముంబై హోమ్ గ్రోన్ షార్ట్ వైడ్ వీడియో యాప్స్ ఆర్ ఫుల్ఫిల్లింగ్ బిగ్ అంబిషన్ ఫర్ కంటెంట్ క్రియేటర్స్ ఫర్ స్మాల్ టౌన్స్. సో మామూలు కంటెంట్ క్రియేషన్ వాళ్ళకి ఎక్కడున్నా కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్గా వ్యూవర్షిప్ అనేది వస్తుంది. చార్టింగ్ ద కన్జ్యూమర్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ఇండియా, వాట్ ఈజ్ షేపింగ్ కన్జ్యూమర్ బిహేవియర్. సో కన్జ్యూమర్ బిహేవియర్లో ఎట్టున్నారు అంటే
fintech వాళ్ళు ఇండియా అడాప్షన్ రేట్ ఆఫ్ about 85% is far ahead of global average of around 65%. MSME are increasing the use of fintech services. So MSME means స్మాల్ బిజినెసెస్ ఏవైతే ఉంటావో వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఫిన్టెక్ సర్వీసెస్ని. నెక్స్ట్ ఓటీటీ బూమ్, దట్ ఈస్ ఓటీటీ మార్కెట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో అట్ 20% ఆన్ ఇయర్ బేసిస్. సో ఇయర్ బేసిస్లో ఓటీటీ మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆఫ్టర్ కరోనా ఓటీటీకి మంచి మార్కెట్ అనేది క్రియేట్ అయింది. అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ స్మార్ట్ టీవీ సేల్స్ అండ్ యాక్సెసిబిలిటీ ఆఫ్ హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇన్ టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్. ఆల్మోస్ట్ అందరూ ఇంతకు ముందులాగా డిష్ వేసుకోవడం కాదు, మ్యాక్సిమం బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ని తీసుకుంటున్నాం అలాంగ్ విత్ నెట్ సర్వీసెస్తో పాటు. నెక్స్ట్ ఉమెన్స్ ఆన్ టాప్, అబౌట్ 75% ఆఫ్ ఉమెన్స్ మొబైల్ గేమర్స్ ఆర్ యాక్టివ్ ప్లేయర్స్. అబౌట్ 45% ఆఫ్ టాప్ 1000 స్కేల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఉమెన్స్. సో గేమ్స్ మనకి యూట్యూబ్లో గేమర్స్ కొంతమంది ఉంటారు, ఈ నిక్కీ గేమర్, నతాషా గేమర్. సో ఇట్లా గేమర్స్ యూట్యూబ్ పెట్టుకొని గేమ్ ఆడుకుంటా తర్వాత ఈ ఒమేగాల వీడియోస్ చేసుకుంటా. సో అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళలో ఉమెన్సే ఎక్కువ ఉన్నారంట. ఆల్మోస్ట్ 75% గేమ్ ఆడేవాళ్ళు గర్ల్సే అండ్ 45% సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరు గర్ల్సే. సో గర్ల్స్ ఈజ్ ప్లేయింగ్ ద రోల్ ఇన్ ద ఈ సోషల్ మీడియాలో అండ్ గేమ్స్ ఆడడంలో మంచి గ్రిప్ తెచ్చుకుంటున్నారు. అండ్ సోషల్ మీడియా ఈజ్ హెల్తీ ఈటింగ్. సోషల్ మీడియా ఈజ్ ఇన్స్పైరింగ్ కన్జ్యూమర్స్ టు మేక్ హెల్తియర్ ఫుడ్ డిస్కషన్స్. హెల్తీ గ్రీన్ ఆర్ కరెంట్లీ యాక్సెసబుల్ ఆల్ ఇయర్ రౌండ్ ఎట్ ఏ కన్జ్యూమర్ డోర్ స్టెప్స్. నెక్స్ట్ స్టిల్ స్టాటిస్టిక్స్, 4 hours యావరేజ్ టైం స్పెండ్ చేయడము స్మార్ట్ ఫోన్లో. 90లో ద పర్సెంటేజ్ ఆఫ్ ఫిన్టెక్ ఎవరు యూజ్ చేస్తున్నారు, 45లో పర్సెంటేజ్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఎవరు ఉన్నారు, 50లో పర్సెంటేజ్ ఆఫ్ కన్జ్యూమర్స్ హూ ప్రిఫర్ బ్యూటీ పర్సనల్ గ్రాసరీ పైన ఉండడం. వీటి గురించి డీటెయిల్ చెప్తున్నారు. డ్రైవింగ్ గ్రోత్ మనకు సంబంధం లేదు. ఏ క్రిస్టల్ బాల్ గ్రడ్జ్ హ్యాట్ ద బెస్ట్ టెక్ 2024. ఏఐ ఈజ్ నో లాంగర్ ది స్టఫ్ ఆఫ్ మూవీస్. ఇన్ 2024 ఇట్ విల్ ఇన్ఫ్లేట్ అవర్ లివ్స్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఆస్పెక్ట్. సో ఈ ఏఐ అనేది మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ద హై ప్రొఫైల్ జాబ్ బీయింగ్ కార్నర్ టు ద స్టార్స్. సో ద కంట్రీ ఆఫ్ LOC Angela's Department of Medical Examiner is a place of science, but it cannot escape the show's business that surrounds it. అది ఎంప్లాయీస్ గెట్ యూజ్ టు స్టార్ విజిట్స్, సెట్ పీపుల్ హూ వర్క్డ్ ఫర్ ద మెడికల్ ఎగ్జామినర్ ఆఫీస్. సో మ్యాక్సిమం ఈ మెడికల్లో వర్క్ చేసే వాళ్ళు మీన్స్ మెడికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవాళ్ళు, హాస్పిటల్లో డిపార్ట్మెంట్ చేసేవాళ్ళు ఎవరైతే స్టార్స్ వస్తుంటారో వాళ్ళ దగ్గర మంచి మంచి ఫోటోలు అనేది తీసుకుంటూ ఉంటారు. ఆల్మోస్ట్ వాళ్ళకి సంబంధించి హ్యాపీ న్యూ యూ అంట, మనకేం లేదులేండి. అండ్ నెక్స్ట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ప్లాంటేషన్ వర్సెస్ ఆర్టిసనల్ టీ థింకింగ్. సో టీ అనేది కన్జ్యూమింగ్ అనేది చాలా ఎక్కువైంది. ఆఫ్టర్ దిస్ ఫ్రాంచైజ్ వచ్చిన తర్వాత ఇంకా ఇంక్రీజింగ్ అనేది ఎక్కువైంది. నెక్స్ట్ గ్రేమ్స్ వాంట్ టు బీ రిమెంబర్డ్ as an entertainer, graceful dominance. Next, India women's cricket team faces consistency challenge. Premier League transfer window. What do big clubs need? This is related to today's news.